విశాఖలో సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. కాగ్నిజెంట్ శాశ్వత క్యాంపస్ చంద్రబాబు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కాగ్నిజెంట్ సత్వా సంస్థతో పాటు మరో 7 ఐటీ సంస్థల క్యాంపస్లకు శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన కార్యక్రమానికి ఐటీ మంత్రి లోకేష్ హాజరయ్యారు. విశాఖలో శంకుస్థాపన కార్యక్రమం చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఆయనతో పాటు మంత్రి లోకేష్ కూడా పాల్గొన్నారు. కాగ్నిజెంట్ శాశ్వత క్యాంపస్ చంద్రబాబు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కాగ్నిజెంట్ సత్వా సంస్థతో పాటు మరో 7 ఐటీ సంస్థల క్యాంపస్లకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విక్రమ్ అక్కడి నుంచి లైవ్ ద్వారా అందిస్తారు. విక్రమ్, విశాఖలో ఈరోజు కొద్దిసేపటి క్రితమే ముఖ్యమంత్రి చంద్రబాబు అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి కాగ్నిజెంట్ ఐటీ సంస్థకు సంబంధించి భూమి పూజ నిర్వహించారు. కాగ్నిజెంట్ విశాఖ కాపులపాడుకు సంబంధించి కూడా తన సొంత కార్యాలయాన్ని నిర్మిస్తుంది. దీనికి సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే కొంత భూమిని కేటాయించడం జరిగింది. దీనికి సంబంధించి కూడా దాదాపు 1600 కోట్ల రూపాయలను ఇంచుమించుగా కూడా కాగ్నిజెంట్ పెట్టుబడిగా పెడుతుంది. తద్వారా కూడా దాదాపు రానున్న రోజుల్లో వేల కొద్ది ఉద్యోగాలను కేటాయించడానికి సంబంధించి కూడా ప్రభుత్వంతో ఒప్పందం కుదిరింది. కాగ్నిజెంట్ ఈరోజు భూమి పూజ చేయడానికి సంబంధించి ఐటీ రంగంలో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి. కొద్ది రోజుల క్రితమే ఐటీకి రంగానికి సంబంధించిన కాగ్నిజెంట్ విశాఖలో కార్యకలాపాలు నిర్వహించడానికి ముందుకు వచ్చింది. ముందుకు వచ్చిన కొద్ది రోజుల వ్యవధిలోనే తాత్కాలికమైనటువంటి క్యాంపస్ను ఈరోజు ఏర్పాటు చేసి ఈ రోజు నుంచి కార్యకలాపాలకు శ్రీకారం చుట్టింది. ఇక్కడ నుంచి దాదాపు ఈ రోజు నుంచి కూడా 800 మంది వరకు కూడా కాగ్నిజెంట్ ఉద్యోగులు ఇక్కడ నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ఏదైతే ఏఐ, అదేవిధంగా డిజిటల్ ఇంజనీరింగ్, మెషిన్ లెర్నింగ్ సంబంధించి వివిధ ఐటీ రంగంలో ఉన్నటువంటి వివిధ డిపార్ట్మెంట్కి సంబంధించి కార్యకలాపాలు ఈ కాగ్నిజెంట్ ద్వారా కూడా ఇక్కడ కొనసాగుతాయి. మరోవైపు శాశ్వత భవనాలకు సంబంధించి నిర్మాణాలకు కూడా కాగ్నిజెంట్ ఈ రోజే శ్రీకారం చుట్టింది. కాగ్నిజెంట్ సీఈఓ రవికుమార్తో పాటుగా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు, నారా లోకేష్, అదేవిధంగా మంత్రులు హాజరయ్యి కొద్దిసేపటి క్రితం భూమి పూజన చేశారు. దీనికి సంబంధించి కాగ్నిజెంట్ మొత్తం 3 దశల్లో ఈ ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి ఆపరేషన్కి సంబంధించి పూర్తి స్థాయిలో విస్తరించాలని చెప్పి ప్రణాళికలను సిద్ధం చేసుకుంది. 2026 నాటికి మొదటి దశను పూర్తి చేయాలని చెప్పి కూడా టార్గెట్గా పెట్టుకుంది. రానున్న ఆ తర్వాత 2026 తర్వాత మరికొద్ది సంవత్సరాల్లో పూర్తి స్థాయిలో కూడా ఆపరేషన్ ఇక్కడ నుంచి ప్రారంభించడం ద్వారా కూడా విశాఖను ఆ కాగ్నిజెంట్ చాలా కీలకంగా ప్రాంతంగా కూడా భావిస్తూ ఉన్నట్టు సంస్థ ఇప్పటికే పేర్కొంది. దీనికి సంబంధించి 3 దశల్లో పెద్ద ఎత్తున విస్తరించిన తర్వాత విశాఖ కేంద్రంగా కూడా కాగ్నిజెంట్కు ఇక్కడ యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం ఉంటుందని కూడా అంచనా వేస్తున్నారు. ఈ కాగ్నిజెంట్ రావడం అనేది విశాఖపట్నానికి చాలా కీలక మలుపుగా కూడా ఐటీ రంగంతో పాటు కూడా ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఇప్పటికే విశాఖపట్నానికి సంబంధించి ఇన్ఫోసిస్ కార్యకలాపాలను కొనసాగిస్తుంది. రానున్న రోజుల్లో టీసీఎస్ కూడా ఇక్కడ కార్యకలాపాలను ప్రారంభించడానికి ప్రకటన చేసి ఉంది. అదేవిధంగా అసెంచర్ మరికొన్ని కంపెనీలు కూడా ఈ ప్రాంతం నుంచి ఆపరేషన్స్ నిర్వహించడానికి సంబంధించి ప్రభుత్వంతో చర్చలు, అదేవిధంగా ఒప్పందాలు కూడా కుదుర్చుకున్న నేపథ్యంలో మరోవైపు డేటా సెంటర్లు కూడా రాబోతూ ఉన్నాయి. రిలయన్స్ డేటా సెంటర్, అదేవిధంగా గూగుల్ డేటా సెంటర్, బ్రూక్ఫీల్డ్ ఇలాంటి డేటా సెంటర్లను కూడా ప్రభుత్వం పెద్ద ఎత్తున విశాఖపట్నం ప్రాంతంలో నిర్వహించడానికి సంబంధించి ఎంఓయూలు కుదుర్చుకుంది. దీంతో కూడా విశాఖపట్నాన్ని ఐటీ రంగంగా హబ్గా మార్చాలనేది ప్రభుత్వ లక్ష్యంగా చాలా కాలంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, అదేవిధంగా ఐటీ మంత్రి లోకేష్ ప్రకటన చేస్తూనే ఉన్నారు. ఈ రకంగా కూడా ఈ రోజు ఒకేసారి ఈ కాగ్నిజెంట్ భూమి పూజతో పాటుగా కూడా మరొక 8 కంపెనీలను కూడా ఈ రోజు నుంచి ఇక్కడ భూమి పూజ చేయడం జరిగింది. బెంగళూరు కేంద్రంగా నిర్వహిస్తున్నటువంటి సత్వా కంపెనీ కూడా విశాఖపట్నం కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించడానికి ముందు వచ్చిన నేపథ్యంలో ఆ సంస్థ కూడా కొన్ని ఎకరాల భూమిని కేటాయించి ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంది. అదేవిధంగా దీంతో పాటు కూడా విశాఖపట్నం కేంద్రంగా ఉన్న ఫ్లూయెంట్ గ్రిడ్, అదేవిధంగా ఏషియన్ టెక్నాలజీస్, అదేవిధంగా మదర్సన్, అదేవిధంగా మరికొన్ని కంపెనీలు కూడా ఈరోజు భూమి పూజ చేశాయి. వీటన్నింటి ద్వారా కూడా రాబోయే రోజుల్లో దాదాపు కూడా 42,000 వరకు ఉద్యోగాలు విశాఖ కేంద్రంగా కూడా వచ్చే అవకాశం ఉంటుందని ప్రభుత్వం చెప్తుంది. ఇవన్నీ ఈరోజు భూమి పూజ చేసినటువంటి అన్ని కంపెనీలు కలిపి దాదాపు 3,500 కోట్ల రూపాయలను ఇక్కడ విశాఖపట్నంలో పెట్టుబడి పెట్టడానికి సంబంధించి ముందుకు వచ్చారు. ఈ నేపథ్యంలో వీటి వరుసగా కూడా ఒకే రోజు 9 కంపెనీలకు ఇక్కడ భూమి పూజ నిర్వహించడం, కాగ్నిజెంట్ లాంటి సంస్థ ఈ రోజు నుంచి కార్యకలాపాలకు శ్రీకారం చుట్టడం, రాబోయే రోజుల్లో మరిన్ని ఐటీ కంపెనీలు, అదేవిధంగా డేటా సెంటర్లు కూడా ఈ ప్రాంతం వస్తున్న నేపథ్యంలో రానున్న రోజుల్లో ఐటీకి సంబంధించి రాష్ట్రానికి, అదేవిధంగా చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు ధీటుగా కూడా విశాఖను తీర్చిదిద్దాలనేది ముఖ్యమంత్రి చంద్రబాబు సంకల్పంలో భాగంగా కూడా ఈ భూమి పూజలు, ఎంఓయూలు అన్ని కూడా కుదుర్చుకుంటూ ఉన్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు కాసేపట్లో విశాఖ ఐటీ రంగానికి సంబంధించి ప్రసంగించిన నేపథ్యంలో పలు కీలక అంశాలను కూడా ప్రకటన చేసే అవకాశం ఉంది. సునీల్. ఓకే విక్రమ్, థ్యాంక్ యూ. Thank you very much, sir.
importance of education. Thanks, Walter. A group photo along with